ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు పాలిటిక్స్లోకి రావడము, ఆయననే పవన్ కళ్యాణ్ గారు గెలవడము, ఆయన మన పగ్గాలు చేపట్టడం అనేది నిజంగా ఒక పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ఒక నాయకురాలు కానీ, నాయకుడు కానీ గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్క నిమిషం నుండి స్టిల్ ఇప్పటికి కూడా అలసిపోకుండా నిర్విరామంగా ఆయన కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ముందు సిటీలో ఉన్న వాళ్ళని లేదు, టౌన్లో ఉన్న వాళ్ళు లేదు, విలేజ్ ఉన్న వాళ్ళు లేదు, మారుమూల ఎక్కడో ఉన్న ట్రైబల్స్ను కూడా గుర్తించి వాళ్ళకు రోడ్లు వేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. అలాగే రీసెంట్గా అందులో క్రికెట్లు అసలు మీ గవర్నమెంట్లో అనేది వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా మీరు గుర్తించారా? అందులో క్రికెట్లను ఎప్పుడన్నా మీరు గుర్తించారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుర్తిస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఏ విషయంలో అండి ఇది కాదు అది కాదండి, ప్రతి ఒక్క అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళని అభినందిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకు చేయూతనిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో ఉమ్మడి గవర్నమెంట్లో అనేది ప్రతి ఒక్క పరిపాలన అనేది ప్రతి ఒక్క అభివృద్ధి అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చెయ్యని రోజున నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన రోజున ప్రజలు అనేది సమాధానం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించిన డబ్బులు 1000 కోట్ల తీసుకొచ్చి ఖర్చు పెడతలేదు, ఆయన సొంతానికి వాడుకుంటున్నాడు అని చెప్పి బుగ్గన గారు మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్తో పాటు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్తో పాటు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్తో పాటు ఆయన జేబులో అంటే ఆయన కష్టం, ఆయన పగలు రాత్రి కష్టపడి సంపాదించిన ఆ మనీ కూడా. ఇంతకుముందు కాలేజీ పిల్లలు బస్సులు అడిగారు, బస్సులు అడిగితే వాళ్ళకి బస్సులు వేశారు, అవునా? ఇంతకుముందు ఉద్దానం కిడ్నీ వాళ్ళకి ఎవరు డబ్బులు అండి? అవి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు కాదా? ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పవన్ కళ్యాణ్ గారా? తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పవన్ కళ్యాణ్ గారి డబ్బులు కాదా? రీసెంట్గా అందులోకి ఇచ్చిన డబ్బులు వాళ్ళ డబ్బులు కాదా? ఈ విషయం కాదా ఆ విషయం? ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన బడ్జెట్తో పాటు, గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్తో పాటు ఆయన జేబులో ఉన్న, ఆయనకు చేతనైనంత, ఆయనకు వీలైనంత వరకు ఆయన జేబులో ఉన్న ప్రతి ఒక్క రూపాయి తీసి ప్రజల కోసమే కష్టపడతారు. ఇన్క్లూడింగ్ ఆయన శాలరీని కూడా నేను వాడుకోను. పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి, అనాథాశ్రమాలకు కూడా ఆయన జీతాన్ని అసలు అంత ఈజీగా వదులుకున్న ఒక గొప్ప నాయకుడు అండి పవన్ కళ్యాణ్. ఆయన నియోజకవర్గంలో తిరగట్లేదు, అభివృద్ధి ఏం జరగట్లేదు నియోజకవర్గంలో అని చెప్తున్నారు. ఇంకో పక్కన కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు రాకుండా అని చెప్పి అంటున్నారు. కులానికి కొమ్ము కాస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఒక్కటండి, కులానికి కొమ్ము కాయడం అనేది ఇక్కడ మనం అనకూడదు. ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారు, ఇంకొకరు ఉంటారు. మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు, ఆ దేవుడిని కొలుచుకుంటారు. ఆయన నాయకుడు కాబట్టి ఆయన పలానా దగ్గరికి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు బాబాజీలు ఉంటారు, స్వామీజీలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం కాబట్టి అదొక ప్రోటోకాల్లో జరుగుతుంది, అది హైలైట్ అవుతుంది మీకు. అంతే తప్ప ఆయన ఎప్పుడు దేవుణ్ణి కొలిచినట్టే కొలుస్తున్నాడు. ఆయన ధర్మాన్ని ఆయన నిలుపుకుంటున్నాడు. ఆయన ఏ దేవుణ్ణి కొలుచుకుంటున్నాడు ఆ దేవుణ్ణి ఆయన ప్రేమించుకుంటున్నాడు, గౌరవించుకుంటున్నాడు. అలాగే మీతో పాటు ఇతర కులాలను, ఇతర మతాలని ఆయన గౌరవిస్తున్నాడు. ఎక్కడైనా ఇతర మతాలను కానీ ఆయన గౌరవించకపోతే అప్పుడు డిప్యూటీ సీఎం అని ఆయనకి ఇతర మతాల మీద గౌరవం లేదు అనేదాన్ని మీరు ముందుకు తీసుకురావాలి. ఇంతకుముందు ముస్లిం సోదరులందరినీ తీసుకొచ్చి వాళ్ళ రంజాన్ అప్పుడు భోజనాలు పెట్టేసి వాళ్ళతో పాటు నడిచి ఒక రోజంతా వాళ్ళతో టైం గడిపింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కదా. అలాగే ఈ మధ్య రీసెంట్గా చర్చిలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అసలు అంత ఎందుకండి, వాళ్ళ మిస్సెస్సే అసలు క్రిస్టియన్ కాదా? సో ఆయన మతాలను గౌరవించింది ఎక్కడ? ఖచ్చితంగా ఆయనకి కులాలు మతాలు అనే ఒక విభేదం అనేది ఎప్పటికీ లేదండి. ఆయన నోటితో ఆయనే చెప్పారు, నేను నా కులంలో పుట్టడం అనేది నేను ఎంచుకోలేదు, దేవుణ్ణి అనేదాన్ని అది నా సొంతంగా నేను ఎన్నుకున్నది. సో ఇక్కడ కులాలు మతాలు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో 0% కూడా లేదు. అంటే ఇక్కడ సనాతన ధర్మం అని చెప్తున్నాడు, ఏ సనాతన ధర్మం పాటించట్లేదు అని చెప్పి పేర్నేని నాని గారు అంటున్నారు కదా. పేర్నేని నాని గారికి అంటే ఏం లేదండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం జీతంగానే వేశారంటే ఆ రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేస్తారు. పేర్నేని నాని గారు, మీరు మీ నియోజకవర్గంలో మీరున్న ఏరియాలో మీరు కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంటే మీరు అసలు ఓడిపోయే ఛాన్స్ ఉండేదే కాదు. ఇప్పుడు మీరు ఈ మీడియా ముందుకు వచ్చి పిచ్చి చేష్టలు మాట్లాడే అసలు ఇదే ఉండేది కాదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర జల్లితేనే మీకు జీతం వస్తుంది అన్నప్పుడు మీరు అసలు రాజకీయాలు మానేయండి. రాజకీయాలు మానేసి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జీతాలు తీసుకుంటూ బతికేయండి.
అంతే తప్ప పద్దాకా పవన్ కళ్యాణ్ గారిని మీరు దూషించొద్దని జనసేన వీర మహిళల తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. మీ పార్టీలో నుంచి కార్యకర్తలు ఏమైనా జారిపోతే వాళ్ళు లాక్కుందాని ప్రయత్నంలో భాగంగా అలా తిరుగుతున్నారంటారా? అది అసలు జరగదండి. మా పార్టీలో నుంచి కార్యకర్తలు జారిపోయేదే లేదు. ఇంకా మీ వాళ్ళే చాలామంది వైసీపీ వాళ్ళే కార్యకర్తలు కానీ వేరే లేడీస్ కానీ ఇంకా మా పార్టీలోకి అనేది వాళ్ళే స్వయంగా వస్తున్నారు, చాలామంది జాయిన్ అవుతున్నారు. మా సైడ్ నుంచి మీ దగ్గరికి వచ్చే సమస్య అనేది 0%. అసలు ఇదేం చూసి రావాలి? మీరు బూతులు మంత్రులని రావాలా, అయితే బూతులు ఎమ్మెల్యేలను రావాలా, మీ నాయకులు కార్యకర్తలంతా ఒక బులుగు మీడియా మీరంతా 5 రూపాయల కోసం రావాలా, దేనికోసం రావాలి? లేకపోతే మీకు వచ్చిన 11 సీట్ల కోసం రావాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చేటప్పుడు పరదాలు వేసుకొని నడుస్తున్నారని చెప్పి దానికోసం రావాలా, లేకపోతే మీరు ఇచ్చిన నవరత్నాలు సక్సెస్ఫుల్గా అయ్యాయి అని చెప్పి దానికోసం మీ పార్టీలోకి రావాలా? అసలు దేనికోసం మీ పార్టీలో ఒక పాయింట్, రీజనల్ పాయింట్ మీరు కానీ చెప్తే మీ పార్టీలోకి ఎవరైనా వస్తారు? అంటే ఇక్కడ ఆయన ఇంకా 11 సీట్లు వచ్చినా కూడా ఆయనకి ఇంకా ఎందుకని ఆశ రావట్లేదు అంటారు. నేనే వస్తాను 29 అని చెప్పి గట్టిగా చెబుతున్నాడు కదా. ఒక మనిషి, ఒక పిచ్చోడు ఏం చేస్తాడంటే ఒక పందిని చూపించి ఇది పంది కాదు, ఇది నంది 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 అని చెప్పి పద్దాక దాన్ని నంది అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడండి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసుగా అది నంది కాదు, అది పంది అని. సో అట్లాగే వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏదో అబద్ధం అని చెప్పి ఏదో పని జరగట్లేదు, అభివృద్ధిలో లేదు, గవర్నమెంట్ బాగాలేదని పద్దాక వాళ్ళ మీద బురద జల్లితే ప్రజలు అనేవాళ్ళు నమ్ముతారు అనే ఒక చిన్న లాజిక్ ఏదో తీసుకోవాలని చూస్తున్నారే తప్ప నమ్మకం వస్తుందంటారు జనాలు. ఖచ్చితంగా రాదు. ప్రజల్లో వైసీపీ మళ్ళీ వస్తే కాలగర్భంలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనేది, ఈ మ్యాప్ అనేది కాలగర్భంలో కలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అనేది రాకూడదు. వచ్చిందంటే మాత్రం ఏపీ అనేది తగలబడిపోతుంది. ఆయన మరి బలంగా చెప్తున్నాడు కానీ నేనే వస్తాను అని బలంగా చెప్తున్నాడు కదా. ఏముందిలే సార్, స్క్రిప్టే కదా. ఆయన ఏమన్నా సొంతగా మాట్లాడితే సరే దాన్ని మనం ఎదుర్కోవచ్చు. ఎవరో రాసిన స్క్రిప్ట్ని ఆయన బలంగా మాట్లాడినంత మాత్రం నేను కూడా మాట్లాడతాను సార్. రోజు మీడియాని తీసుకొచ్చి 10 సార్లు బలంగా ఇది అని మాట్లాడతాను. అది అవ్వాలి కదా, ప్రజలు కదా నిర్ణయించాలి. ప్రజెంట్ ఉన్న ఉమ్మడి గవర్నమెంట్లో ఏదైనా తక్కువ చేసినప్పుడు మీకు అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఎక్కడ తగ్గమని చెప్పి దూసుకుపోతున్నప్పుడు మీ గవర్నమెంట్కి ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు, రానివ్వు అని కూడా మేము చెప్తాం. అంటే నాయకుడు ఇచ్చిన ఆదేశాలు గట్టిగా పాటిస్తారు కార్యకర్తలు కింద స్థాయి దాకా? ఖచ్చితంగా పాటిస్తాం సార్. అసలు ఆయన చెప్పిందే మాకు వేదవాకు. మేము ఇంట్లో విషయాలన్నా వింటున్నామో లేదో కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు ఈ గీత దాటద్దు అంటే ఆ గీతకి యువతల వైపే నేను నిలబడుతున్నాము. అవసరమైతే 10 అడుగుల దూరంలో నిలబడతాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి చిన్న మచ్చ వచ్చే పనులు కూడా మేము చెయ్యం. అదేవిధంగా పరకాణి కేసులో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు. ఇప్పుడు సమర్థించుకునే విధానాన్ని ఎలా చూడుతుంటారు అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ కాబట్టి ఆయన ఇలా క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. అసలు పరకామణి అనే దాంట్లో ఎప్పటి నుంచో ఆయన డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు ఆయన ఇప్పుడు ఒక ఆశ కలిగింది. డబ్బులు తీసినప్పుడు మీరేం చేయాలి? లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి, లేకపోతే గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రజెంట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతనికి శిక్ష అనేది వెయ్యకపోతే తన వెనక పనిచేస్తే మిగతా ఉద్యోగులకు కూడా అది మన అవకాశం అవుతుంది. అలాంటి అవకాశాలు మనం ఇవ్వకుండా వాళ్ళకి శిక్ష అనేది మనం ఖచ్చితంగా వెయ్యకుండా అతను మంచిగానే చేశాడు ఏంటి $9 కదా, అది $9 నీకు ఎట్టొచ్చినాయి అయ్యా 72,000 నాకు అర్థం కాకుండా. $9 అసలు డాలర్కి ఎంతో ముందు నువ్వు రాసిచ్చిన దాంట్లో కరెక్ట్గా రాపించుకో. నువ్వు $1కి ఎంత, రూపాయి విలువ ఎంత అనేది నువ్వు కరెక్ట్గా రాపించుకో. $9 ఎంత పడుతుంది, లేకపోతే అది $9 లేకపోతే $900 లేకపోతే $90 అనేది కూడా రాపించుకున్నప్పుడు అసలు నీకు పరకామణిలో ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఒకప్పుడు నువ్వు సీఎంఏ కాదనట్లేదు. అలా కాకుండా మీకు రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళ సాధారణ కార్యకర్తగా చెప్తున్నాను, మీరు జనాల్లోకి వెళ్ళండి, మీ నాలెడ్జ్ని పెంచుకోండి, ప్రతి ఒక్క విషయం మీద గ్రిప్పు తెచ్చుకోండి. అంతేగాని ఎవడో ఏదో రాసిచ్చిన దాన్ని బట్టి మీరు ఆ క్రిమినల్కి అనేది, అతను క్రిమినల్ కావచ్చు, దొంగకని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ప్రజలు మిమ్మల్ని ఏమంటున్నారు, అతను క్రిమినల్ కాబట్టి దొంగలకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే గంజాయి ఎక్కడైనా పట్టుకుంటే అక్కడికి పోయి మళ్ళీ గంజాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మీ గవర్నమెంట్లో దొంగతనాలు, గంజాయిలు అన్నీ మీరే నడిపారని ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకుంటారు. డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు, ఇండైరెక్ట్ ఏముందంటారు? ఇంకొక విధంగా అలా చెప్పుకుంటే డైరెక్ట్గానే వాళ్ళు గంజాయికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ పరకామణి దొంగతనం విషయంలో కూడా వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పరకామణి ఈ విషయమే కాకుండా ఇంతకుముందు వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక పూజారి డబ్బులు కట్టలు ఇలా వెనక పెట్టుకొని ఒకరి చేతులు ఒకరు మార్చుకుంటూ గుమ్మం దాటిన విషయం ఒక వీడియో బయటకు వచ్చింది. దాన్ని మీ గవర్నమెంట్లో మీరున్నారు కాబట్టి మీరు హైలైట్ చేయలేదు. అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం, కానీ మేము దాన్ని మీకు తీసుకొచ్చాం. కానీ దానికి మీరు శిక్ష కూడా ఎవరికి వేయలేదు, వదిలేశారు. కానీ